స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పేదల సంక్షేమానికి పెద్దపీట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు. రాజధానికి 15,000 కోట్ల రూపాయల రుణంపై నేడు సంతకాలు. టౌన్ ప్లానింగ్ అనుమతులకు ఇక సింగిల్ విండో విధానం. నెల్లూరు జిల్లా దగదర్తి దగ్గరే విమానాశ్రయం, కొత్త డిపిఆర్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశం. మద్యం వ్యాపారంలో వాటాలకు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు. అక్రమాస్తులపై చర్యల్లో వేగం ఏది? మగువకు అండ, గ్రామాభివృద్ధికి దండ. జిల్లాకో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ ఎంపిక. కాకినాడలో విదేశీ పక్షుల సందడి. రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు టీకాతో చెక్. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పేదల సంక్షేమానికి పెద్దపీట. రాష్ట్ర పునర్నిర్మాణం, పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. రాష్ట్ర శాసనసభలో ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు 2.90 లక్షల కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచారు. శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 2 సార్లు ఆమోదింపచేసుకుని నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై పూర్తి పట్టు సాధించేందుకు 5 ఏళ్ల జగన్ పాలనలో చోటు చేసుకున్న ఆర్థిక విధ్వంసం లోతులు తెలుసుకుని పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించేందుకు కొత్త ప్రభుత్వానికి సమయం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలం 4 నెలలే. ప్రస్తుత ప్రభుత్వానికి తాను అనుకున్న లక్ష్యాలు సాధించే క్రమంలో డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తొలి అడుగులు వేసేందుకే ఈ బడ్జెట్ ఆస్కారం కల్పిస్తుంది. పూర్తి స్థాయిలో తన లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు వేసేందుకు 2025-26 బడ్జెట్ను మాత్రమే లక్ష్యంగా ఎంచుకుందని ఆర్థిక శాఖ అధికారులు, ప్రభుత్వంలోని కీలక నేతలు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు. ఎన్నికల బాండ్లు, అధికరణం 378 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు భారతదేశ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సిజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకు సిజేఐగా కొనసాగుతారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ 6 ఏళ్ల కాలంలో 117 తీర్పులు రాశారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేశారు. రాజధానికి 15,000 కోట్ల రుణంపై నేడు సంతకాలు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రుణం వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి సమగ్ర సుస్థిర నగర అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 15,000 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులకు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి సుమారు 13,500 కోట్ల రూపాయలు రుణంగా ఇస్తున్నాయి. మిగతా 1,500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరు ప్రక్రియ చివరి దశకు చేరడంతో సిఆర్డీఏను ప్రాజెక్ట్ అమలు సంస్థగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అధికారాలు ఇస్తూ జీవో ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీలో ఈరోజు రేపు
రుణ ఒప్పందంపై కమిషనర్ సంతకాలు చేయనున్నారు. నిధుల వినియోగానికి బడ్జెట్లో ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాజధానిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల్ని సిఆర్డీఏకి ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. టౌన్ ప్లానింగ్ అనుమతులకు ఇక సింగిల్ విండో విధానం. బిల్డర్లకు, లేఅవుట్దారులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత వ్యవధిలో టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇచ్చేలా సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బిల్డర్స్ అసోసియేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేసిందన్నారు. ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి టౌన్ ప్లానింగ్ అనుమతులపై అధ్యయనం చేసేందుకు 20 రాష్ట్రాలకు అధికారులను పంపినట్లు పేర్కొన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి దగ్గరే విమానాశ్రయం. కొత్త డిపిఆర్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలోనే విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో పక్కకు పోయిన దగదర్తి విమానాశ్రయ ప్రతిపాదనను తిరిగి పట్టాలెక్కిస్తోంది. ప్రస్తుత ధరల ప్రకారం కొత్త డిపిఆర్లను సిద్ధం చేసి 2 నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ధరల పెరుగుదల కారణంగా కొత్త ధరలతో అంచనాలు తయారు చేయాలని సూచించింది. విమానాశ్రయ నిర్మాణానికి భూములు అందుబాటులో ఉండడం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని అనుమతులు ఇవ్వడంతో గుత్తేదారు సంస్థను ఎంపిక చేయగానే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారంలో వాటాలకు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు. మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు ఎమ్మెల్యేల తీరు మారట్లేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే వారికి 30 నుండి 40% వాటా, లేదంటే ఏటా 30 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు అంగీకరించకపోతే అడ్డంకులు సృష్టిస్తున్నారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు అనువైన స్థలాలు, భవనాలను వ్యాపారులకు ఎవరూ అద్దెకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. కొంతమంది ఎలాగోలా భవనాలు అద్దెకు తీసుకుంటే అవి నిబంధనలకు అనుగుణంగా లేవంటూ ఎక్సైజ్ అధికారులతో కొర్రీలు పెట్టిస్తున్నారు. రెగ్యులర్ లైసెన్సులు పొందకుండా చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారులు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు, కాకినాడ, కర్నూలు, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ పరిస్థితి ఉంది. అక్రమార్కులపై చర్యల్లో వేగం ఏది? యంత్రాంగంలో చిన్న కదలిక వచ్చి సోషల్ మీడియా సైకోలపై చర్యలకు ఉపక్రమించగానే మాజీ సీఎం జగన్ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. 4 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని, తమ వాళ్లపై చర్యలు తీసుకున్న అధికారుల అంతు చూస్తామన్నారు. ఆయన అంతగా రెచ్చిపోవడానికి యంత్రాంగం మెతక వైఖరే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన ఆరోపణలుంటాయి, ఫిర్యాదులుంటాయి, వాటికి ఆధారాలు ఉంటాయి, కానీ చర్యలుండవు. అడపాదడపా చర్యలకు ఉపక్రమించినా వేగం ఉండదు. ఒకరిద్దరు అధికారులు చొరవ చూపించి స్పందించినా అర్థవంతమైన ముగింపు ఉండదు. ఇది అక్రమార్కులపై ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న ధోరణి. వైకాపా పాలనలో తీవ్ర అరాచకాలకు, అవినీతికి పాల్పడ్డ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, అసత్యాలు, అసభ్య పోస్టులతో చెలరేగిపోతున్న సోషల్ మీడియా సైకోల ఆట కట్టించడంలో యంత్రాంగంలో వేగం లోపించింది. తప్పు చేసిన వాళ్లు కళ్ల ముందే తిరుగుతున్నా మమ్మల్నెవరూ ఏమీ చేయలేరన్నట్లు సవాళ్లు విసురుతున్న అధికార యంత్రాంగం విపరీతమైన సంయమనం పాటిస్తోంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అడపాదడపా కేసులు పెట్టి వదిలేస్తోంది. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి విచారించి అరెస్ట్ చేసేందుకు ఉన్నతాధికారుల వద్ద స్పష్టమైన ప్రణాళిక, సీరియస్నెస్ ఉన్నట్లు కనిపించడం లేదు. జగన్ జమానాలో పేట్రేగిపోయిన వాళ్లంతా ప్రభుత్వం మారిన తొలినాళ్లలో భయంతో
సుస్థావస్థలోకి వెళ్లారు. యంత్రాంగంలోని ఉదాసీనతను పసిగట్టి మళ్లీ బయటకొచ్చి చెలరేగిపోతున్నారు. మగువకు అండ, గ్రామాభివృద్ధికి దండ, జిల్లాకో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ ఎంపిక. ఒకప్పుడు సర్పంచ్ పదవి పురుషులకే పరిమితమనే భావన ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారి మహిళలు పోటీ పడుతున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పుణ్యమా అని అతివలు ఎక్కువ సంఖ్యలోనే ఎన్నికవుతున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో పోటీ పడుతున్నారు. పాలనలో ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా స్నేహపూర్వక పంచాయతీల పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలో జిల్లాకు 1 చొప్పున 26 పంచాయతీలను ఎంపిక చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆదర్శంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందించే అవకాశాలు ఉన్నాయి. మంచి పనితీరు కనబర్చిన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు సైతం అందించే వీలుంది. కాకినాడలో విదేశీ పక్షుల సందడి. వీటిని చూడగానే కొంగలు అనుకుంటే పొరపాటే. ఇవన్నీ వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన విదేశీ పక్షులు. హాంకాంగ్, చైనా, కంబోడియా, మలేషియా, బంగ్లాదేశ్ లాంటి ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉండే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తుంటాయి. ఇలాగే కాకినాడ సముద్ర తీరంలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇవి ఐబిస్ కుటుంబానికి చెందిన థ్రెస్కియోనిథిడే జాతికి చెందినవి. వీటి తల, కాళ్ల భాగం నల్లగా ఉండి ముక్కు పొడవుగా ఉంటుంది. బ్లాక్ హెడెడ్ ఐబిస్గా వీటిని పేర్కొంటారు. స్థానికంగా తెల్ల కొంకణాయిలుగా పిలుస్తారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఇవి ఉన్నాయని రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు కె బాబు తెలిపారు. రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయం. గత మ్యాచ్ సెంచరీ వీరుడు ఈసారి డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో టీ20లో 202 పరుగులు చేసిన భారత్ 124 పరుగులకే పరిమితమైంది. క్లాసిన్, మార్టమ్, మిల్లర్ మేటి బ్యాటర్లున్న దక్షిణాఫ్రికాకు సొంతగడ్డపై ఈ లక్ష్యం ఏపాటిది అనుకుని ఉంటారందరూ. కానీ వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలానికి ఆ జట్టు విలవిలలాడింది. అతను బంతుల్ని సంధిస్తూ సఫారీ బ్యాటర్లను పెవిలియన్కు క్యూ కట్టించేశాడు. 16 ఓవర్లకు 88/7తో ఓటమి ఉచ్చులో చిక్కుకుంది ఆతిథ్య జట్టు. ఇక భారత్ విజయం ఖాయమే అనిపించింది. కానీ ఆఖరి ఓవర్లలో పేసర్ల పేలవ బౌలింగ్ పుణ్యమా అని మ్యాచ్ చేజారింది. మరో వికెట్ కోల్పోకుండా ఇంకో ఓవర్ మిగిలుండగానే దక్షిణాఫ్రికా మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో విజయానికి అవకాశాలు సృష్టించుకున్న భారత్ ఆఖర్లో పట్టు విడిచి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ట్రిస్టియన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 నాటౌట్, కొయెట్టి 9 బంతుల్లో 19 నాటౌట్ పట్టుదలతో మ్యాచ్ దక్షిణాఫ్రికా సొంతమైంది. 125 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట భారత్ 6 వికెట్లకు 124 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 39 నాటౌట్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఫలితంతో 4 మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరుగుతుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు టీకాతో చెక్. మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు టీకా కనుగొన్నారని, ఆడపిల్లలకు 9 నుండి 15 ఏళ్ల మధ్య టీకా వేస్తే దీన్ని నివారించవచ్చని సెంట్రల్ ఫాక్సీ క్యాన్సర్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ప్రియా గణేష్ కుమార్ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన విజయవాడ అబ్స్ట్రక్టివ్ అండ్ గైనకాలజికల్ 12వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న బాధితుల్లో 25% భారత్లోనే ఉన్నారని చెప్పారు. పాప్స్మియర్ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చని పేర్కొన్నారు. టీకాల ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
అనంతరం విజయవాడలో సీనియర్ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ యార్లగడ్డ సీతారత్నంను సన్మానించారు. 5 తరాల పాటు ఆమె రోగులకు సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాక్స్ అధ్యక్షురాలు శ్రీదేవి, కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్వర్ణాంధ్ర 2047 సాధనకు త్వరలో వివిధ శాఖలతో సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం గృహ నిర్మాణ, వైద్య, పౌర సరఫరాలు సహా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. భారత్ పైకి కొత్త ఆరంభ అస్త్రం. ఆసీస్ ఓపెనర్గా మెక్స్వీనీ. భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను ఎవరు ఆరంభిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇటీవల భారత్ ఏతో అనధికార టెస్ట్లో ఓపెనర్గా రాణించిన నాథన్ మెక్స్వీనీకి ఆసీస్ సెలెక్టర్లు అవకాశమిచ్చారు. అర్జున్కు తొలి ఓటమి. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో యువ సంచలనం అర్జున్ ఇరిగేసి జోరుకు కళ్ళెం పడింది. టోర్నీలో అతనికి తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం 6వ రౌండ్లో ఈ తెలంగాణ గ్రాండ్ మాస్టర్పై 48 ఎత్తుల్లో అరవింద్ విజయం సాధించాడు. ఫైనల్స్ విజేత గాఫ్. అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ కెరీర్లో తొలిసారి WTA ఫైనల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 3-6, 6-4, 7-6తో జంగ్ కిన్వేవ్పై విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత పాకిస్తాన్కు సిరీస్. వరుస పరాభవాలు, జట్టులో విభేదాలు, బోర్డులో అంతర్గత సమస్యలు, కెప్టెన్ల మార్పు, కోచ్ల రాజీనామా ఇలా కొంతకాలంగా సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఓ చిరస్మరణీయ సిరీస్ విజయం. కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ఆ జట్టు 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ గెలిచింది. ఆదివారం చివరిదైన 3వ వన్డేలో 8 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసి సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ముంబా జోరు. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో యుముంబా జోరు కొనసాగుతోంది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఆ జట్టు 35-33 తేడాతో యూపీ యోధాస్పై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.